గిగ్ వర్కర్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇవాళ మేడే సందర్భంగా గెజెట్ రిలీజ్ చేయనుంది సర్కార్. 10 నుంచి 15 రోజుల్లో గైడ్ లైన్స్ పై ఉత్తర్వులు జారీ కానున్నాయి. అగ్రిగేటర్లు గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశానికి సర్కార్ రెడీ అయింది. సమావేశంలో గైడ్ లైన్స్ పై గిగ్ వర్కర్లతో చర్చించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు సహా అసంఘటిత రంగంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్ల చిరకాల స్వప్నం సాకారమైంది. చాలిచాలని వేతనాలు, పని ఒత్తిడి, సరైన సామాజిక భద్రత లేక సతమతమవుతున్న కార్మికులకు భరోసా కల్పిస్తూ రూపొందించిన తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ 2026 బిల్లుకు రాష్ట్ర గవర్నర్ గురువారం ఆమోద ముద్ర వేశారు. మేడేను పురస్కరించుకుని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడగానే రాష్ట్రంలో గిగ్ వర్కర్ల హక్కులకు చట్టబద్ధత రానుంది. యాప్ ఆధారిత అగ్రిగేటర్ల వద్ద పనిచేస్తున్న కార్మికులకు పని భద్రతతో పాటు ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలను వర్తింపచేయడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. కేవలం చట్టం చేయడం వరకే పరిమితం కాకుండా అది క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి అగ్రిగేటర్లు స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వంటి సంస్థలకు చెందిన గిగ్ వర్కర్ల సంఘాలతో కార్మిక శాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇందుకోసం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశంలో కార్మికుల పనివేళలు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, సంక్షేమ నిధి వంటి కీలక అంశాలపై చర్చించి తుది మార్గదర్శకాలను రూపొందిస్తారు. మరో 10 నుంచి 15 రోజుల్లో ఈ గైడ్లైన్స్ పూర్తిస్థాయి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. చట్టం అమలుతో గిగ్ ఎకానమీలో విప్లవాత్మక మార్పులు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కంపెనీల ఇష్టారాజ్యంగా ఉన్న నిబంధనలకు ఇకపై చెక్ పడనుంది. కార్మికుల నుంచి వసూలు చేసే సేవా రుసుముల్లో కొంత భాగాన్ని వారి సంక్షేమ నిధికి మళ్లించడంతో కార్మికులకు లబ్ధి చేకూరనుంది. అసంఘటిత రంగ కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ ఆధారిత సంక్షేమ చట్టంతో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఏ వర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయదన్నారు.